మనోళ్ళందరూ రాజు బర్త్డే సెలబ్రేషన్ మిస్ అయ్యారని చెప్పేసి మళ్ళీ రాజు బర్త్డే సెలబ్రేషన్ చేయడానికి ఈరోజు అందరు వచ్చారన్నమాట. ఎందుకు వచ్చినారు? నేను బిర్యానీ తిందామని. పెద్ద ప్లానింగ్ బెండకాయ దొండకాయ నూకరాజన నా గుండెకాయ. రాజు వచ్చిండు. మీ అందరికి నా మీద ఎంత ప్రేమ ఉందో నాకు తెలియదురా. మీ అందరికి నా మీద ఇంత ప్రేమ ఉందని తెలియలేదురా. ఏమైందిరా? రాజు లాస్ట్ సెట్ లో ర్యాంక్ వచ్చింది అన్నమాట. యువర్ ఓనర్. Yes sir. యువర్ ఓనర్ కాదు. ప్రశాంత్ ఏంది మీరు అంతా ఎలా ఎందుకు ఇవన్నీ తీసుకొని నీకన్నా ఎక్కువ కాదు. ఖాళీ డబ్బా అనుకుంటుంది. ఫస్ట్ అర్జున్ ఏడవకేడు. ఎంత బాబు? ఏంటి బ్రో అంత మాట అన్నావు? హాయ్ ఫ్రెండ్స్, అందరికి వెల్కమ్ టు ఏంజిల్ ఆసియా యూట్యూబ్ ఛానల్. ఎట్లున్నారా? సో ఏంటి అనుకుంటూ హాయ్ ఫ్రెండ్స్. ఓకే పోయం చెప్పు ఒకటి. సో ఫ్రెండ్స్, రాజు బర్త్డే సెలబ్రేషన్స్ ఈసారి ఫ్యామిలీతో చేసుకున్నాం, మీరు చూసిరు కదా. కానీ మనోళ్ళందరూ రాజు బర్త్డే సెలబ్రేషన్ మిస్ అయ్యారని చెప్పేసి మళ్ళీ రాజు బర్త్డే సెలబ్రేషన్ చేయడానికి ఈరోజు అందరు వచ్చారన్నమాట. సో వీళ్ళంతా రాజు బలగం. ఓహో అది కాదు, మా బలగం మీరంతా కూడా. హ్యాపీ బర్త్డే. ఈరోజు ఏంటి శ్రీయాన్స్? హ్యాపీ బర్త్డే చెప్పు. హ్యాపీ న్యూ ఇయర్. సో రాజు బర్త్డే మళ్ళీ సెలబ్రేట్ చేయడానికి మన వాళ్ళు అయితే అందరైతే వచ్చిర్రు. సో నాకు తెలిసి అందరు గిఫ్ట్లు అంటే ఒక్కొక్కరు 4 గిఫ్ట్లు పట్టుకొచ్చిర్రు. ఏం పట్టుకొచ్చిర్రా, ఏమేమి తెచ్చారు? నాకైతే నేను ఫుల్ ఎక్సైటింగ్ ఉన్నా. ఆయన రాజు కూడా అవన్నీ నై కావు. అసలు ఎందుకు వచ్చినా? ఓ మై గాడ్, దాచావు చాలా. నెక్స్ట్ ఇయర్ కి ఎందుకు వచ్చినారు? నేను బిర్యానీ తిందామని. పెద్ద ప్లానింగ్ బెండకాయ దొండకాయ నూకరాజన నా గుండెకాయ. ఇది పుడంకాయ. సో లేట్ చేయకుండా మనము రాజుని తీసుకొచ్చి కేక్ కటింగ్ చేపిద్దాం. రెడీయా? రాజు వచ్చి పుట్టినరోజు. రాజు వచ్చిండు. ఈ దెబ్బతో మా రూమ్ ఖాళీ అయిపోతామనిపిస్తుంది. చెప్పాలి కదా. సో అందరికి థ్యాంక్ యూ సో మచ్. ఒరే తమ్ముడు, ఇది అయ్యే వరకు కొట్టకరా కేక్. పిల్లలు డార్లింగ్ సినిమాలో ఎంఎస్ నారాయణ అంటాడు చూడు, మీ అందరికి నా మీద ఎంత ప్రేమ ఉందో నాకు తెలియదురా. మీ అందరికి నా మీద ఇంత ప్రేమ ఉందని తెలియలేదురా. పండగ అంటే వచ్చారనుకున్నాను కానీ దానికి పెట్టానా ఇంత హ్యాపీ బర్త్డే మళ్ళీ చేసుకోగా శుభాకాంక్షలు అందజేయవా.
వందనా ఆగురా ఒకసారి ఇట్రా ఆగురా అంటే ఆగురా కొంచెం ఇట్రా కాదు కాదు ఫోటోస్ కూడా దిగలే కదరా సూర్య కాదు వందనా ఇట్టంటో నీకు దొరకడం చేసుకున్నావా మళ్ళీ వీడి కోసం బస్సు ఎక్కొచ్చి మరి ఇలా ఇది చివరికి ఇంత బొచ్చడు మంది ఉంటారు కదమ్మా వీడు చేసేన్ని వరస్ట్ పనులు ఇవే వీడి కోసం పరిగెట్టుకుని బస్సు ఎక్కి అది మిస్ అయితే ఇంకోటి ఎక్కి హ్యాపీ బర్త్డే ఆగరా ఇంకా కట్ చేయలేదురా నేను వీడికి కళ్ళే కదా మైండ్ కూడా పనిచేయదు అప్పుడప్పుడు అసలు ఆశయం మన మధ్యలో ఉన్నట్టే లేదు చూడండి లేదా టిష్యూస్ కోసం వెళ్ళా అన్నమాట ఇది ఇంకొంచెం కాదు ఇది ఇంకొంచెం హైట్ ఉంటే ఇది కనిపించకపోదు ఇప్పుడు చూడు సరే ఇది అటు పడేరా దాదా రండి అందరు తల చేయండి రండి అందరు తల చేయండి పుట్టినరోజు జయ జయలో చెట్టి పాపాయి ఖాళీ చేపిస్తారా నీకు దండం పెడతానరా ఈ కేక్ తినాలంటే ఫస్ట్ ఈయన భయపడతాడు లైక్ నేను కూడా ఆయన అంటే ఒకసారి నేను దగ్గరగా 9-10 సార్లు భయపడాలి ఈరోజు ఎవరు పెట్టినా సరే చిన్నగా పెట్టండి నాకు ఇంతంత పెట్టండి ఓకేనా ఆసియా నువ్వు పెట్టాలి ఫస్ట్ నేను అదే నీకోసం స్పూన్ కూడా తీసుకొచ్చా స్పూన్ ఎందుకు చేత్తో తీయి హైజీనిక్ గా ఉండాలని ఒక నిమిషం కాదు కాదు ఇప్పుడు నువ్వు హైజీనిక్ గా పెడతావు నేను కొరుకుతా మరి వాళ్ళు ఏం చేయాలి మళ్ళీ కొరికిన హైజీనిక్ అంతేగా మళ్ళీ ఎందుకులే హ్యాపీ బర్త్డే రాజు నువ్వు ఇలాంటి పుట్టినరోజులు హ్యాపీ బర్త్డే ఫ్యూచర్ లో నువ్వు అనుకున్న గోల్ సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం మస్కిటో కోరుకుంటున్నావు బ్లెస్ మీ థ్యాంక్ యూ ఆసియా ధరండి ఇంకొకరి తర్వాత ఒకరు వస్తే అయ్యో పాప ఇదేంటి చిన్నగా తీయరితివిగా దండం పెడతా నీకు చిన్న ముక్కలు పెట్టా చూడు దీనికి ఇస్తా థ్యాంక్ యూ దీర్ఘాయుష్మాన్ భవ నిండు నూరేళ్ళు పిల్ల పాపలతో చల్లగా ఉండండి అందరూ అప్పుడే పోయారా హ్యాపీ బర్త్డే థ్యాంక్ యూ వాళ్ళు కట్ చేసి పీసులు ఇవ్వండి అటు కట్ చేసి ఇవ్వండి మీ ఆయన మరి సపరేట్ పెట్టి నేను ఇన్ని ఫంక్షన్లు చూస్తున్నాను కానీ ఒక్కసారైనా కాదు నేను ఇన్ని ఫంక్షన్లు చూసాను కానీ ఆయన పెట్టినప్పుడు ఈవిడ రాదు హీరో వచ్చాడు అది ఒక సినిమా ఉంటుంది చూడు హీరో నిజంగా 7th సెన్స్ లో మనోడు ఉన్నట్టున్నావు బాబు రండి రండి తీసుకుని రండి దావదునా వయసు ఎంత నీ వయసు పట్టుకోమ్మా పడిపోదు బట్టలకి అయిపోదు నాకేం లేదు నేను ఏం ఊరు ఇవ్వాలి చెప్పండి దా బాబు కాబోయే డైరెక్టర్ 70 mm లో 80 mm రాడ్ దింపుతాడు నాకు హ్యాపీ బర్త్డే కాదు నీకు ఆల్ ది బెస్ట్ అంతే హ్యాపీ బర్త్డే త్వరలో నువ్వు పెద్ద డైరెక్టర్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా దా ప్రశాంత్ బేసిక్గా మా స్కిట్లలో కనిపిస్తాడు ఫస్ట్ టైం ఏదో సినిమాలో పిల్ల బచ్చా క్యారెక్టర్ ఉంటుంది పోలీస్ పిల్లలా సడన్ గా మాట్లాడమంటే షై వచ్చేస్తుంది కదా
తలిపేయకు సార్. నా బర్త్డేగా నిన్ను ఏం అడగట్లేదు. ఏమన్నా ఒక 2 నిమిషాలు నవ్వించావు నేను. ఒక 2 నిమిషాలు నవ్వించు. నవ్వించు చూద్దాం. ఒక 2 నిమిషాలు నవ్వించు. ఒక్క నిమిషం నవ్వండి అందరు నా కోసం. థ్యాంక్స్ అమ్మా. కానీ నువ్వు గ్రేట్ ప్రశాంత్. ఎందుకంటే నీ మీద జాలి నీ వల్ల అవుతాను అర్థమైపోయింది అందరికీ. సో మా ప్రశాంత్ 75 lakhs హీరో. రాబోయే కాలంలో కూడా మంచి హీరో కాకూడదని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆ ఎక్స్ప్రెషన్ చూసారా? ఇలాంటి చాలా చూసాం. ఈ 70 కాకపోతే ఇంకో దాన్ని. అరే ఇది చాలా డెలికేటెడ్ రా. దీని మీద వరకు పూజలు ఇస్తే కపుల్స్ మీరు లాస్ట్ వీళ్ళిద్దరు చూసినా మ్యాచింగ్ వేసుకొచ్చారు. ఘోరం ఇది. ఈ కపుల్స్ ఏంటనంటే వీళ్ళు న్యూలీ మ్యారీడ్ కపుల్స్ అండి. ఎక్కడికి వెళ్ళినా మ్యాచింగ్ లేనట్టుంటారు కానీ. హ్యాపీ బర్త్డే అన్న. థ్యాంక్స్ అమ్మా. ఒరే రారా డోరే రైట్రా. పట్టుకో పట్టుకో పట్టుకో. ఈ చేత్తో పట్టుకో. హ్యాపీ బర్త్డే అన్న. మళ్ళీ థ్యాంక్స్. సో ఇప్పుడు ఫైనల్గా మోస్ట్ ఎలిజిబుల్ రీసెంట్లీ ఎస్కేప్ టు బస్ ఈజ్ రన్నింగ్ కపుల్స్, ట్రెండింగ్ కపుల్స్. రామా మీ ఆయన పిలు. ఏమన్నా డాడీయా? నాని కాదు డాడీ. డాడీయా నువ్వు? అరే తమ్ముడు నాకు గిఫ్ట్ అది కానీ ఇందాక ప్రశాంత్ ఎలాగో చేయలేకపోయాడు. ఒక్కరు నన్ను నవ్వాడు. నిజంగా నేను చెప్తున్నా, నేను యాక్టర్ని కాదు ఒప్పేసుకుంటాను. హీరోని కాదు యాక్టర్ కాదు. ఆ హీరోని వచ్చి అవడం లేదు. జస్ట్ ఎవరన్నా నవ్వి చూద్దాం. నాతో కాదన్న. నీతో ఏమైతుంది? ఇది ఒకటే అవుతుందా? ఇట్రా నువ్వు. కేక్ పెట్టాను. నాకు ఒక డౌట్ తమ్ముడు, వీడి కోసం బస్సు ఎందుకు ఎక్కువ? ఒక్కటి చెప్పమ్మా. వీళ్ళు లవ్ చేసేది ఒక్క రీజన్ చెప్పు, నేను వదిలేస్తా. ఒక్క రీజన్. నాకు ఇదంటే ఇష్టం అమ్మా. అది లేదు, అది ఎలాగో అయిపోయింది. ఇది లేదు, ఇది పోయింది. నువ్వు చెప్పమ్మా, ఒక్క రీజన్ చెప్పు. లవ్. ఏమి లేదేంట్రా అమ్మాయి అంతసేపు ఆలోచిస్తుంది. చెప్పమ్మా. ఏది చెప్పని అర్థమైతే లేదు, అన్ని అనం ఉన్నాయి. వీడి కోసం ఎందుకు అంత రిస్క్ చేసావు చెప్పు. ఏమి లేదంటే వదిలేసే. ఏమి లేనప్పుడు ఎక్కువ ఇబ్బంది పెట్టద్దు. కానీ తమ్ముడు గిఫ్ట్ ఏదిరా? లోపల ఉందన్న గిఫ్ట్. ఇంట్లో కాదు, ఇంట్లో. థ్యాంక్ యూ సూర్య. సో వన్స్ అగైన్ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. నిజంగానే చాలా మంది రాజు బర్త్డేకి విష్ చేసిన ప్రతి ఒక్కరు కూడా థ్యాంక్ యూ సో మచ్. అలాగే గుర్తుపెట్టుకుని వచ్చిన మీ అందరికీ ఆ పేరున థ్యాంక్ యూ. ఇంకా వచ్చే కళాకారులు కూడా ఉన్నారు. సో అందరికీ థ్యాంక్ యూ సో మచ్. మీ మేలు, మీ ఫీమేలు, మీ ఈమెయిల్, మీ జీమెయిల్ ఈ జన్మలో మర్చిపోమని తెలియజేసుకుంటూ వన్స్ అగైన్. అంతే అయిపోలేదు, వాళ్ళు ఏదో తీసుకొచ్చారట నీకోసము. కంపెనీ డబ్బులు అడుగుతారండి. సో రాజు నీకోసం కొంతమంది కొన్ని గిఫ్ట్స్ అయితే తీసుకొచ్చారు. సో 1 by 1 వచ్చి నీకు సర్ప్రైజ్ ఇవ్వబోతున్నారు. ఫస్ట్ ఎవరు? నీ స్టూడెంట్ రిత్విక ఉంది కదా, రిత్విక వాళ్ళ ఫ్యామిలీ వచ్చి నీకు గిఫ్ట్ ఇవ్వబోతున్నారు. ఏ రిత్విక నువ్వే కొన్నావా? రిత్విక కొనలేదు, రిత్విక వాళ్ళ ఫ్యామిలీ షర్ట్ ఇచ్చింది. బాగుంది షర్ట్. ఒక్క నిమిషం ఉండే. నా కదా రాజు ఇప్పుడు షర్ట్ వేసుకోవడానికి వెళ్ళలేదు. ఓయ్ అయిపోయిందా? ఏమైందిరా? ఈ చెకోడి నాన్న రిత్విక. కానీ బాగుంది. రిత్విక శ్రీముఖిలా బాగా చేస్తుంది. ఒకసారి చిన్నప్పుడు మా అమ్మ టమాటా రసం పెడుతుంది. శ్రీముఖి గారిలా చేస్తుంది ఇప్పుడు. చిన్నప్పుడు మా అమ్మ టమాటా రసం పెడుతుంది. నేను సడన్గా నవ్వాను రసం పెడుతుంది, నవ్వాను రసం పెడుతుంది. అప్పటి నుంచి సో దీనికి ఇది కూడా
ఇటు చూడు రిత్విక కూడా నాలాగే అన్న ఒకసారి ఇటు పెట్టు. రిత్విక కూడా నాకులాగే ఒక సిగ్గు శరం ఏముండవు, ఎవరు నవ్వు నవ్వకపోతే చేసుకుంటా పోతుంది అంతే. థ్యాంక్ యూ సో మచ్ రిత్విక. నెక్స్ట్ ఎవరు? ఓ బ్లెస్సింగ్స్. సో నెక్స్ట్ రాబోతున్న జోడి పర్పుల్ జోడా వైలెట్ కలర్ జోడా? వంకాయ జోడి. ఏందన్నా మొత్తం కుక్కర్ ఏదో తెచ్చుకున్నాను మొత్తం. కుక్కర్ ఎందుకంటే దీంట్లో చెయ్యాలా, ఓపెన్ చేయాలా? ఏదో ఉంది. అవునా? నా బండి అంటే పర్పుల్ కదా అది కూడా. థ్యాంక్ యూ. ఇది చూడు, ఇది కూడా ఆసియానే. ఇది ఆసియా కాదు మరి నేను లా చదువుతున్నాగా. ఓ సారీ, నేను ముందు చూడలేదండి, నేను వెనకాల చూసి. ఇటు చూడు, వావ్. నేను ఇప్పుడు లాయర్ నోకరాజు కదా. రాజు రీసెంట్ గా అన్ని ఏమంటారు లాయర్ కి సంబంధించిన ప్రాపర్టీస్ వచ్చినాయి అన్నమాట. రీసెంట్ గా రాజు లా సెట్ లో ర్యాంక్ వచ్చింది అన్నమాట. యువర్ ఓనర్. ఎస్ సార్. యువర్ ఓనర్ కాదు, యువర్ ఆనర్. ఆర్డర్ ఆర్డర్. వావ్. ఎగ్జామ్ రాయడానికి. వావ్. హ్యాపీ బర్త్డే నూకరాజు. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. ఇవన్నీ నువ్వు లాయర్ అయినాక నీ ఆఫీస్ లో పెట్టుకోవాలని తీసుకొచ్చారన్నమాట. అవ్వకపోతే మళ్ళీ రిటర్న్ పట్టుకెళ్ళిపోతాను. నెక్స్ట్ వామ్మో నిజంగా చాలా బాగుంది గిఫ్ట్ అయితే. అండ్ నాకు కూడా గిఫ్ట్ వచ్చినందుకు. నెక్స్ట్ ఎవరు? సో నెక్స్ట్ రాబోతున్నది పర్పర్ ప్రశాంత్. ఏంది మీరు అంతా ఎలా ఓపెన్ చేయాలా? ఎందుకు? ఏందన్నా అంత సీక్రెటా? లేదు లేదు ఏముంది? లేదు ఇప్పుడే చేసామన్నా. ఏమని చెప్పు అన్నా, కొంచెం ఓపెన్ చేస్తాం. లేదన్నా సరే సరే సరే. లేదు, అందరు వెయిటింగ్. కావాలా వద్దా? కావాలా వద్దా? కావాలా వద్దా? కావాలా? కావాలి కావాలి. సరేనా? చేందలా నువ్వు చిన్న పిల్లలు. నెక్స్ట్ సో నెక్స్ట్ రాబోతున్నా ఎవరు? నెక్స్ట్ మన తమ్ముడు సూరి అన్నమాట. నెక్స్ట్ వందన సూరి నీ కోసం గిఫ్ట్ తీసుకొచ్చారు. ఏది? ఒరే కనీసం పేరు అన్నారా? ఇంగ్లీష్ పూర్ నేను అదొకటి ఉంది, అది తర్వాత చూడు. అందరూ తర్వాతే. ఏముంది? ఇంకోటి తెచ్చిన, అదే అటు ఇచ్చేసేయి. ఏముంది? ఇది ఏంటి తెలుసా? ఓ తమ్ముడు కొంపేసి నీ బ్లడ్ ఆరా? ఇంట్లో ఉన్న నా రక్తమే, కానీ ఇది ఓపెన్ చేయాలొద్దా? తర్వాత ఓపెన్ చేయాలి. ఎందుకురా? నీ మీద ఎంత ప్రేమ ఉందో అనేది తెలుసుకొని కానీ తెచ్చిన. అరే తమ్ముడు నీ మీద? అక్క మీద. నిజమా? పట్టుకున్నాడా? పోయిందా? ఇప్పుడు అక్కకి వెళ్తుందా? అక్కకి వెళ్తుందా? మాకు నేను పట్టుకుంటే పేలిపోయిందంట. చెప్పొచ్చు కానీ మరీ ఇంత వద్దు. అది పట్టుకుంటే పేలిపోద్దంటే అంత ప్రేమ ఉన్నట్ట. అది అసలు బుడక కూడా లెక్క కొడుతుంటా. ఇప్పుడు దొరికేస్తుంది ఈ రోజు. అబద్ధం అన్నట్టే. దీన్ని నొక్కాలా? ఇట్లా ఓపెన్ చేయక ఎంత ఉందా? లేదు, నేను ఊపాను కదా. నోకరాజు మ్యాజిక్ చేశాడు, ఆశ చేయలేకపోతుంది. ఓపెన్ చేయక చూపిస్తే కింద ఎంత ఉన్నది కనిపించదు. ఆగురా, ఇది పట్టుకోవడం అవసరం లేదు.
నోకరాజు 4 గదులు 4గురికి ఇచ్చుంటాడు, నువ్వు ఒకరికి ఇచ్చావు. చూసావా పేరు నువ్వు జడ్జిమెంట్ చెప్పమ్మా. ఇప్పుడు జడ్జిమెంట్ చెప్పు. ఇది పట్టుకున్నప్పుడు లేచి ఒక నిమిషం, అది పట్టుకున్నప్పుడు లేచి ఫస్ట్ లెవెల్ అంటే ఒక నిమిషం నువ్వు చెప్పు. ఫస్ట్ లెవెల్ ఫస్ట్ అంటే ఏంటి? అంటే నీ దాంట్లో షుగర్ ఉందని తెలిసిపోయింది. ఇదేంటి? బ్లడ్ కదా, షుగర్ గురించి. కొంచెం సిగ్నల్ లేక చెప్తా ఫ్రెండ్స్ ఫస్ట్ ఒక నిమిషం అక్క ఒక నిమిషం నీ బ్లడ్ కదా. ఆగి బాబు. అక్క ఏంటి? ఇట్రా వందన దీన్ని ఏంటి ఏమన్నా ఉంది? మా జబర్దస్త్ లో కూడా ఇలా జడ్జిమెంట్ నేను చెప్తా ఫస్ట్ రాలేదు ఫ్రెండ్స్, ఎందుకంటే అప్పుడు నాకు రుగ్రాజ్ పరిచయం కాలేదు కాబట్టి రుగ్రాజ్ పరిచయం కాలేదు కాబట్టి అప్పుడు నాకు లేదు కాబట్టి. తమ్ముడు నాకు ఒక్కటి తెలుసుకోలేదు, డ్రావా ఉందనా? ఇంకొద్దు అది వద్దులే కానీ నెక్స్ట్ కాదు ఒకసారి ఎంతవరకు వచ్చిందో. వందనా వాడికి ఇయ్యమ్మ, వాడి చేతిలో పెట్టు ఒకసారి. వాడికి ఎంత ఉందో చూస్తాను అసలు. ఆగరే బేసిక్ ఊపిన కదా అందుకే నచ్చలేదు. ఊరే ఊపిన కదా అందుకే నచ్చలేదు. తెలుసు నాకు అది. థ్యాంక్స్ రా తమ్ముడు, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. నెక్స్ట్ హలో నీకోసం నీకోసం పాప గిఫ్ట్ తీసుకొచ్చింది. హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ. సో వాళ్ళందరికీ ఓపెన్ చేయలేదు కానీ నీది ఓపెన్ చేస్తాం మేము. కేక్ ఇగో ఇచ్చింది నువ్వేమి ఇచ్చావురా? అది కవర్ పట్టుకురావాలి డాడీ. సో ఫైనల్ గా మా చెల్లి ఇస్తుంది. ఎందుకు ఇవన్నీ తీసుకొని నీకన్నా ఎక్కువ కాదు. ఖాళీ డబ్బా చూడు. అన్నీ డబ్బులేనమ్మా. లేదు డైమండ్ రింగ్ అది. చూపించవాలి. డైమండ్ ఫస్ట్ అది చూపి. ఏడవకేడు ఎమోషనల్ అవ్వద్దు రాజు, ఇలాంటి టైంలోనే గుండె రాయి చేసుకోవాలి. గుండె ఆడుంది. డైమండ్ గుండె ఉన్న వాళ్ళకి చెప్పమాట ఇలా. డైమండ్ జాతరదా ఇదిగో ఎందుకు చెల్లి ఈ రింగులు ఇవన్నీ? ఇంకా 45 kgs పెడదాం అనుకున్నా అందులో గోల్డ్. 45 kgs నేను వెనక్కి తిరిగి ఇందులో తీసి ఇందులో పెట్టి ఏదో కదా కవర్ చేస్తే నీకు అర్థం కావట్లా. 45 kgs గోల్డ్ అందులో ఉంది, నేను పట్టట్లేదు. అర్థమైందా? నేనే నీ గోల్డ్. జాగ్రత్తగా లెఫ్ట్ నుంచి ఇగో, రైట్ ఇచ్చింది. ఇలా గట్టిగా పట్టుకుని మీ ఆయనకి ఫోన్ చేసుకోపో. రండి అందరూ. సో అందరికి హ్యాపీ బర్త్డే. ఇది కాదు ఇది బేసిక్ గా రాము బ్రో ఇచ్చాడు. నాకు చాలా బాగా నచ్చింది. ఇది అంతకు ముందు ఇయర్ ఇచ్చాడు, ఇది ఈ ఇయర్ ఇచ్చాడు. ఇది నువ్వు అన్నావు కదా. సో అలాగే ఆసియా నాకు ఇదిగో ఆసియా ఇచ్చింది. అలాగే 2 షర్ట్లు కూడా కొన్నది, ఫస్ట్ వేసుకున్నది మొన్న వేసుకున్నది ఆసియా ఇచ్చింది. సో నా బర్త్డే గుర్తుపెట్టుకుని ఇంతమంది మళ్ళీ మీరు వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. అలాగే గిఫ్ట్లు ఇచ్చిన ప్రతి ఒక్కరికి కూడా పేరున థ్యాంక్ యూ సో మచ్. అయ్యో రిత్విక నీకు అందరికీ వన్స్ అగైన్ మీరే చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్. ఎంత బాబు? మీరు నన్ను అవమానిస్తున్నారా? నో, నీకు అలా అనిపిస్తున్నా? అవమానించినట్టు అన్నారు. అసలు తీసుకుని వెళ్ళిపోతాడు కూడా. ఆశ ఇందాక ఎంట్రీ కూడా ఉంచు. ఇందాక ఖాళీ చేతులతో వచ్చింది కదా, ఈ కేక్ తీసుకుని బిల్డప్ చేసి కూడా నువ్వు ఆంటీలు మర్చిపోయి ఇవి మర్చిపోయి చెప్పనా? ఎందుకన్నా ఇవన్నీ చెప్పేసి చెప్పు ఒక్క నిమిషం చేస్తున్నాడా? నీకు తెలుసు కదా తెచ్చింది నువ్వే కదా. చెప్పండి. నేనే వీడి కోసం నేను హ్యాపీ బర్త్డే బొద్దుగా నాని అని పిలుస్తా. నన్ను 2000 రూపాయలు బిల్లు కట్టేటప్పుడు నాకు ఎందుకు నీకు అంత రేంజ్ లేదండి. రేంజ్ లో చూద్దామంటే అంత తక్కువ గిఫ్ట్లు లేవు. కాదు కదా 2000 రూపాయలు గిఫ్ట్ చూశాడు. ఈ లోపు ఆంటీ గుర్తొచ్చింది. వీడికి ఇచ్చే బదులు దానికి ఇస్తే ఇది నాని. నన్ను పిలుస్తావా? నిన్నే కదా నాని అని పిలుస్తా కదా అప్పుడప్పుడు. సిగ్గులేదు. నాని అని పిలుస్తాను. ఒక ఆడపిల్ల కేకు ఇలా కట్ చేయడానికి సిగ్గులేదు. తీసుకోలేదు, ఆడపిల్ల కోసం తీసుకుంటే ఆమె చేస్తా కదరా.
బర్త్డే బిలేటెడ్ హ్యాపీ బర్త్డే హ్యాపీ హ్యాపీ బర్త్డే చెప్పేరా తమ్ముడు హ్యాపీ బర్త్డే నాని మనస్ఫూర్తిగా రావట్లేదు ఇది. ఇప్పటిదాకా బయటకు వచ్చినా నేను మనస్ఫూర్తిగానే పెడతా, నీకు రావట్లేదు. ఇది పెట్టుకోండి నాని అంటే ఇంత మంచిగా పిలిచిన కదరా సరే ఎంత పడింది కేకు? థ్యాంక్ యూ అంటే వాడు తినేసి ఏదైనా పడింది అంటాడు అబ్బా. వస్తుంది మనది 450 రూపాయలు పెట్టినా ఇదా మరి ఎంత ఇది? 600 సరే ఏ ఫ్లేవర్ చెప్పు, ఇది ఏ ఫ్లేవర్ చెప్పు. నీ ఫ్లేవర్ కనుక్కోనమ్మా ఓన్లీ ఫ్లేవర్ ఆంటీలకి ఇచ్చేది రా శ్రీయాన్స్ రండి రండి. ఇంకో 5-6 సాంగులు చేసి ప్రొడ్యూసర్ గా నన్ను ఒకటి పెట్టి అప్పుడు మళ్ళీ వెనక్కి వస్తుంది. ఇంకా వెనక్కి వచ్చేది ఇంకా అప్పటికి నేను అది చెప్పు మా ఇద్దరికి. సాంగ్ చేస్తావు అన్న పెడితే హీరోగా. హీరోగా నేను చేయను. మరి? నేను ఓన్లీ సైడ్ ఆర్టిస్ట్, కమెడియన్, లీడ్ రోల్స్. అరే చి 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 చి